అయితే ఈవెంట్ ఫోటోగ్రఫీకి మీరు వెళ్తున్నారు అంటేనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈవెంట్, మీరు ఏ ఈవెంట్కి వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి నేను సంబంధించి మాట్లాడట్లే. మీరు కార్పొరేట్ అనుకోండి, బర్త్డే అనుకోండి, శారీ సెరమనీ అనుకోండి, యూ క్లాసిఫైడ్ ఇట్, మొన్న రాశారు కదా ఇన్ని ఈవెంట్స్ ఉంటాయని. ఈ క్లాసిఫికేషన్ మొత్తంలో కదా ఏ ఈవెంట్కి వెళ్ళినా యూ షుడ్ ఫస్ట్ స్టార్ట్ విత్ ద ప్లేస్. సెకండ్, అక్కడ ఉన్న ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ క్యాన్ బి యువర్ బ్యాక్ డ్రాప్, స్టేజ్, స్పెషల్ ప్రాప్స్, స్పెషల్ ఎంట్రీ ఆర్చులు, అక్కడ ఉన్న డెకరేటివ్స్, పిల్లల్ని ఎంట్రీ ఇచ్చే కారు, పెళ్లి కొడుతుర్ని తెచ్చే పల్లకి, రథము, ఏదైనా కావచ్చు, ఆర్ పెళ్లి కొడుకు దిగే కార్. దీస్ ఆర్ ఆల్ వాట్ ప్రాపర్టీస్. థర్డ్ ఇస్ డెకరేషన్. డెకరేషన్ ఆ మండపం మొత్తం, సీలింగ్స్ మొత్తం, లైటింగ్ మొత్తం, చైర్స్ మొత్తము, ఖాళీ స్టేజ్ దగ్గర నుంచి ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకోండి. నేను ఇదేం బట్టి కొట్టి చెప్తలేను. కస్టమర్ ఏది అడుగుతాడు మీకు తెలియదు. కొన్ని పెళ్లిళ్ళల్లో అయితే ఇంకా కొబ్బరి బొండం లోపల కూడా చమ్కీలతో పేర్లు రాసి తెస్తారు. కొబ్బరి బొండం పైన పెళ్లి కొడుకు ఫేస్, పెళ్లి కూతురు ఫేస్ ని దింపిన పెళ్లిళ్ళు నేను చూసున్నా. ఎండు కొబ్బరి, ఏ ఫోకస్, ఇమాజిన్ చేయండి, ఎండు కొబ్బరి ఉందా, కొబ్బరి కాయ కాదు, కొబ్బరి బొండం కాదు, కుడక, కరెక్ట్. దాంతోని చక్కెర తీసిపోయడానికి తీస్తారు ఎదుర్కోళ్ళు.